కీరవాణి దగ్గర ఉన్నటువంటి సింగర్సే కావచ్చు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారా లేదా మన తెలుగు వాళ్ళు ఎవరైనా పాడారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు. కానీ సో ఆ పాటని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఆ పాటకు సంబంధించి పెద్ద దుమారమే రేగుతుంది. వాస్తవం ఏంటంటే నిన్న ఒక కాలర్, ఒక వ్యక్తి అందశ్రీ గారికి ఫోన్ చేసి, అన్న మాకు ఇది నచ్చలేదన్నా అంటే, ఏం నచ్చలేదు దీంట్లో, కీరవాణి కంటే గొప్పోడు ఎవడున్నాడు అనేటువంటి మాట ఆయన పలకడం జరిగింది ఆ కాల్ రికార్డింగ్లో. అది మీరు కావాలంటే మన కాలేజీ టీవీలో నిన్న మీరు వినొచ్చు. ఈరోజు కూడా ఆ వీడియో ఉన్నది. నిజంగా మొన్న పృథ్వీరాజ్ అన్నని ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను ఆ అమరవీరుల స్తూపం దగ్గర ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే బాధపడ్డాడు. ఆయనే కాదు, నేను కూడా అదే బాధపడతా ఉన్నా. తెలంగాణ సంపద, తెలంగాణ కళల మీద పూర్తి అవగాహన లేనటువంటి కీరవాణి లాంటి వ్యక్తులకే కావచ్చు, లేదా ఇంకొకరు ఎవరైనా కావచ్చు, నా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎవరు పనికి రారా, ఎవరు లెక్కలోకి రారా వీళ్ళకి అనేటువంటి ప్రశ్న నేను బలంగా అడుగుతా ఉన్నా.